హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఇంట్లో పూజ గది ఉంటుంది. కుటుంబ సభ్యులు దీన్ని అత్యంత పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. ఇక్కడ నుంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్మకం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఆలయాన్ని నిర్మించేటప్పుడు ఉత్తరం లేదా ఈశాన్య దిశలో నిర్మించాలి. ఈ దిశల్లో ఆలయాలు నిర్మించడం శుభప్రదంగా చెప్తారు. దీంతో ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆలయం దిశను ఖచ్చితంగా పాటించాలి. మరుగుదొడ్డి ముందు, మెట్ల కింద లేదా మెయిన్ గేట్ ముందు ఎప్పుడు ఆలయాన్ని నిర్మించవద్దు. ఇది అశుభమైనదిగా భావిస్తారు. ఇది కుటుంబ సభ్యులకు హాని కలిగిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం పూజ చేసేటప్పుడు ముఖం ఎల్లప్పుడూ తూర్పు వైపున ఉండాలి. తూర్పు ముఖంగా పూజించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు లభిస్తాయి. ఇంటి అధిపతి పురోభివృద్ధిని పొందుతారని నమ్మకం. పశ్చిమ ముఖంగా పూజించడం వల్ల సంపద పెరుగుతుంది. అలాగే పూజ చేసేటప్పుడు ఎప్పుడు కూడా దక్షిణ వైపు చూడకూడదని గుర్తుంచుకోండి. వాస్తు శాస్త్రం ప్రకారం గుడిలో దేవతామూర్తుల విగ్రహాలను ఉంచేటప్పుడు విగ్రహం పెద్దగా ఉండకూడదు. ఆలయంలో 7 అంగుళాల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహాన్ని ఎప్పుడు ఉంచవద్దు. కాకుండా ఆలయంలో విరిగిన విగ్రహాన్ని ఉంచడం అశుభం. వాస్తు శాస్త్రం ప్రకారం ఆలయంలో మతపరమైన గ్రంథాలను ఉంచాలి. అక్కడే వాటిని చదవాలి. పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. గుడిలో పూజ చేసేటప్పుడు దక్షిణ వైపు దీపం వెలిగించకూడదు. దక్షిణ దిశను యమదిక్కుగా పరిగణిస్తారు. ప్రతిరోజు ఆలయాన్ని శుభ్రం చేయాలి. దాని స్వచ్ఛతను కాపాడాలి. రోజు అగరబత్తీలు వెలిగించడం ఉత్తమం. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.